వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదంటారు. జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ 2014-19లో అధికారంలో ఉన్నటువంటి సందులో 23 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి అటు తెలుగుదేశం పార్టీలో చేరడం, 4 మంత్రి పదవులు కూడా అనుభవించారు. జగన్ని తిట్టకుండా తిట్టారు. అయితే అయ్యేం పట్టించుకోకుండా జనంలోకి వెళ్ళి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత ఎమ్మెల్యేలు వరుసపెట్టి రావడానికి సిద్ధపడ్డా కండవా వేసి తీసుకోలేదు. కండవా వేయాలంటే మీరు రాజీనామా చేసి రావాలన్నారు. అయినా సరే వస్తామన్నటువంటి మద్దాలి గిరినో, కర్ణం బలరాము, వల్లభనేని వంశీనో, లేకపోతే కనుక వాసుపల్లి గణేషు వ్యక్తిగత అవసరాల రీత్యా వచ్చారు. వాళ్ళని కూడా వైసీపీలోకి నేరుగా చేర్చుకోకుండా అక్కడ ప్రత్యేక సెట్లోనే కూర్చోబెట్టారు. అంటే విలువలు పాటించారు. అంతకు ముందుకు మళ్ళీ తీసుకోవాలా, ఏ మంత్రి పదవులు ఇవ్వలేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ అయితే విలువలు కోల్పోకుండానే జగన్ని దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఏంటయ్యా అంటే, ఓ పక్కన మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి తీసుకుంటుంటాం, పోతుల సునీత్తో రాజీనామా చేయించి తీసుకుంటూ ఉండటం. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి విలువలు అయితే పాటించాడో అదే విలువలు అవతలలో పాటించినట్టు అవుతుంది. కానీ నమ్ముకున్న వాళ్ళు కాడి వదిలేసిపోవడం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామం.